హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కేజీబీవీలో మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. 729 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలు. కేవలం 10th అర్హత ఉంటే సరిపోతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అలాగే అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ వివరాలన్నీ కూడా ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. కేజీబీవీలో 729 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరణ అని. రీసెంట్గానే మనకు 604 పోస్టులకు సంబంధించి కేజీబీవీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో వార్డెన్ పోస్టులు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ కాకుండా ఇది సపరేట్ నోటిఫికేషన్ అండి. ఇందులో 729 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులకు పొరుగు సేవల ద్వారా అవుట్సోర్సింగ్ బేసిస్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 7వ తేదీ నుండి 15 లోపల దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టైప్ 3 కేజీబీవీలో 547, టైప్ 4 కేజీబీవీలో 182 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. టైప్ 3 కేజీబీవీలో హెడ్ కుక్ సంబంధించి 48, సహాయక వంట మనిషి 263, వాచ్మెన్ 95, స్కావెంజర్ 79, స్వీపర్ 69 పోస్టులు అయితే ఉన్నాయి. టైప్ 4 కేజీబీవీలో హెడ్ కుక్ 48, సహాయక వంట మనిషి 76, చౌకీదార్ 58 పోస్టుల నియామకాలకు సంబంధించి ఇక్కడ చేపట్టనున్నారు. మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను 17న జిల్లా కార్యాలయానికి అయితే పంపిస్తారు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఎంఈఓ కార్యాలయం ఏదైతే మనకు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మీ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 7వ తేదీ నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మండే నుండి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా వెబ్సైట్లో అయితే పెట్టలేదు. అప్డేట్ చేసిన తర్వాత ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన అర్హతలు కూడా చెప్తాను. 7th, 10th అర్హతలతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. శాలరీలు అన్నీ కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో అప్డేట్ చేస్తారు. అది ఇంకా మనకు పెట్టలేదు. సోమవారం అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. 7వ తేదీ నుండి మనకు 15వ తేదీ వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి అవకాశం అంటే యూటిలైజ్ చేసుకోండి. అర్హతలు ఉన్న అభ్యర్థులు, ఇటువంటి ఉద్యోగాలు చేయాలి అనుకున్న అభ్యర్థులు, మీకు ఏదైనా డౌట్స్ కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన వెబ్సైట్ ఏదైతే విజిట్ చేస్తూ ఉనండి. సో అక్కడ మీకు అప్డేట్ లభిస్తూ ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూపు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి.